సారీ సార్, అంటే చాలా మంది నెటిజన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. జయలలిత షీఈ్ అ డైనమిక్ ఉమెన్, దాంట్లో నో డౌట్. షీఈ్ అ ఫైర్ బ్రాండ్. ఎన్నో అవమానాలు ఎదుర్కొని తమిళనాడు ముఖ్యమంత్రిగా అమ్మాను పిలిపించుకున్న ఏకైక మహిళ ఎవరు అంటే జయలలిత. అంటే జయలలిత వేషధారణ వేసుకొని సేమ్ అదే లాంటి ఆమె కట్టుకున్న అంచు లాంటి చీరలే కట్టుకొని ఆమె కట్టినటువంటి వేసుకున్నటువంటి కొప్పు లాంటి కొప్పు కట్టుకుంటే ముఖ్యమంత్రులు అయిపోతారా? మీరు ఒక ఆడబిడ్డగా ఒక ఒక ఈ తెలంగాణ ప్రాంతంలో సంస్కృతిని సాంప్రదాయాలని గౌరవించే ఒక సోదరిగా మీరు ఆలోచించండి. మనం ఒక గుడికి వెళ్తున్నాం, లేదంటే ఒక పండగ వస్తుంది మనకి. ఆ గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఆ పండగ జరుపుతున్నప్పుడు కానీ, అమ్మవారు సంబంధించిన మనం మనసుతో కొలిచేటటువంటి అమ్మవారు భక్తితో వెళ్ళినప్పుడు ఒకవేళ అలంకరణ అనేది కూడా మనకు ఉంటది. ఆ అలంకరణ చేసుకున్న తర్వాత మనం ఆ అమ్మవారు అనుసరించిన వాళ్ళం అవుతామా, లేకపోతే ఆ అమ్మవారికి సంబంధించిన వేషధారంలో వెళ్ళిన కాబట్టి మీరు ఎట్లా అమ్మవారు అవుతారని ప్రశ్నిస్తే ఎట్లా ఉంటది? రెండవది, జయలలితగా వేషధారణ మీరు అవుతుంది. నేను 100% ఏకీభవిస్తున్నా. అక్క ఆహార్యంలోనే కానీ, ఆలోచనల్లో కానీ, ఆమె నడుస్తున్నటువంటి మార్గంలో కానీ, తర్వాత ఆమె రేపటి భవిష్యత్తును ఊహిస్తున్న పద్ధతి కానీ, తర్వాత ఆమె రూపొందిస్తున్నటువంటి వ్యూహాలు కానివ్వండి, రేపటి తరం కోసం ఆమె ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఎక్సర్సైజ్ కానివ్వండి దగ్గరగా చూస్తున్నవాడిగా 100% అవమానాలు ఎదురైనా, విమర్శలు ఎదురైనా, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా ఆమె నిజాల వెలుగులో ముందుకు సాగడం కోసం నికార్సుగా నిబద్ధతతో ముందుకు వెళ్తుంది. అదిరేది లేదు, బెదిరేది లేదు. 100% ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు కూడా చూస్తారు, నేను కూడా చూస్తాను. మన హయాంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతారా, జావేద్ తరపున ముఖ్యమంత్రి అవుతారు? ప్రజల తరపున ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉంటారు. తప్పకుండా ఒక కొత్త రాజకీయ శక్తి ద్వారా ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు మాకు ఏ రాజకీయ పార్టీలో చేరే గత్యంతరం కానీ ఆగత్యం కానీ లేదండి. వెరీ క్లియర్. చాలా సార్లు చెప్పినాం, కానీ పదే వస్తా ఉన్నది. ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ఎవరికి ఊడిగం చేసే కర్మ మాకు లేదు. మేము ఒక కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్నాం. ఒక కొత్త పంధాలో రాబోతున్నాం. తర్వాత ఒక నూతన శైలిని మేము ఆవిష్కరించబోతున్నాం. తర్వాత ప్రజలు మెచ్చేటటువంటి, ప్రజలు ఇష్టపడేటటువంటి పాలనను మేము అందించబోతున్నాం. 100% మా మేనిఫెస్టో కానీ, రేపటి రోజున మా మొత్తం ప్రణాళిక కానీ ప్రజలు రూపొందిస్తారు. ఈ రాజకీయ పార్టీలో, లేకపోతే రాజకీయ పార్టీలకు హైకమాండ్ లో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరు అక్కడ ఆ చుట్టూ ఉండే కోటరీలో మా దగ్గర రూపకల్పన చేయవు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఒక చెట్టుకి